హలో అండ్ టెల్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్, మనకైతే చాలా మంచి పోస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ హాల్వింగ్లో అసలు ఏమేమి మార్పులు అనేవి జరుగుతాయి, ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా అలర్ట్గా అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఆ విషయాలు అయితే తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మనం అయితే తెలుసుకుంటామండి. అందుకే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే కింద సెట్టింగ్స్లో హైప్ అనే ఒక పాయింట్స్ అని అయితే ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి పుష్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి ఇదైతే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఈ పోస్ట్లో మనకు వచ్చినటువంటి అప్డేట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. లిస్టింగ్ గురించి అయితే చెప్తున్నారనమాట. అంటే లిస్టింగ్ అనేది మనకి ఈ టార్గెట్ అయితే అవ్వచ్చు, ఇప్పుడైనా అవ్వచ్చు అని చెప్పేసి మనకి కొన్ని అయితే చెప్తున్నారు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా చెప్తున్నారు అనమాట. అవి కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ చూసుకుంటే 2025లో ఇంటర్లింక్ చేసినటువంటి ముఖ్యమైన పనుల గురించి అయితే చెప్తున్నారు. ఫస్ట్ అవి చూద్దాం. రియల్ యూజర్స్ గ్రోత్ మార్చ్ 2025లో అంటే ఫిబ్రవరి ఎండింగ్లో అనమాట యాప్ అయితే లాంచ్ అయింది. సుమారు 53 లక్షల మంది యూజర్స్ అయితే ఇప్పటికీ జాయిన్ అయ్యారు. ఇవి ఫేక్ అకౌంట్స్ అయితే కాదు, అందరూ కూడా వెరిఫైడే అని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా చాలా Web3 ప్రాజెక్ట్స్లో ఇంత ఆర్గానిక్ గ్రోత్ అనేది ఉండదు అని అయితే చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ మన ఇంటర్లింక్లో చూసుకుంటే చాలా ఆర్గానిక్ గ్రోత్ అనేది రియల్ హ్యూమన్ నెట్వర్క్గా చాలా ఇంప్రూవ్ అయిందనే చెప్పుకోవాలన్నమాట. ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఐడెంటిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే చెప్తున్నారు అనమాట. NIST అమెరికా స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడానికి మన ఇంటర్లింక్ అనేది ఉందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఫేస్ రికగ్నిషన్లో ప్రపంచ టాప్ 13వ స్థానంలో మన ఇంటర్లింక్ అనేది ఉందని అయితే చెప్తున్నారు. దీని గురించి స్పందించి కేవీ సార్ ఆల్రెడీ చెప్పారనమాట. టాప్ ప్లాట్ఫామ్స్లో ఇంత ఫాస్టెస్ట్ ప్లస్ టాప్ ప్లాట్ఫామ్స్లో మన ఇంటర్లింక్ కూడా ఒకటిగా ఉందని అయితే చెప్పారు ఆల్రెడీ. మళ్ళీ ఇదైతే చెప్పారనమాట మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డీప్ ఫేక్ నుంచి రక్షణ అనేది ఉంటుంది. అంటే ఎవరు కూడా ఫేక్ అండ్ మల్టిపుల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి అవ్వదు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ద్వారా సపోర్ట్ అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైట్ పేపర్కి సంబంధించి మనకి మళ్ళీ అప్డేట్ చేశారనమాట. వైట్ పేపర్కి సంబంధించి కొన్ని విషయాలు వాటి గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తిగా ఎలా పనిచేస్తుందో వివరంగా డాక్యుమెంట్ అనేది విడుదల చేశారనమాట వైట్ పేపర్లో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 టోకెన్స్ మోడల్స్ ఇక్కడ స్పష్టమైతే చేశారనమాట. టోకెన్స్ అంటే ITLG ప్లస్ ITL. నిన్నటి వీడియోలో నేను ITLకి ఎంత వాల్యూ ఉంది, ITLGకి ఎంత వాల్యూ ఉంది అనేది నేను క్లియర్గా అయితే చెప్పాను. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియో అనేది చూసేయండి, స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ ITLGకి సంబంధించి ITLకి సంబంధించి వీటి ఉపయోగం అనేది చెప్పారనమాట వైట్ పేపర్లో. ITLG టోకెన్కి సంబంధించి చూసుకుంటే కమ్యూనిటీ గ్రోత్ కానీ మైనింగ్ కానీ గవర్నెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనేది చెప్తున్నారు. ఇంకా ITL కాయిన్కి సంబంధించి చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద కంపెనీలకి చాలా బాగా ఉపయోగం అవుతుందన్నమాట. కాయిన్ అంటే డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు కదండి ట్రాన్సాక్షన్స్కి, అది చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పాడు. ఇక్కడ రియల్ వరల్డ్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అది కూడా ఈ 2026లో QR కోడ్ పేమెంట్స్ అనేవి ఇక్కడ మనకి చెప్పబోతున్నారు, త్వరలో అనౌన్స్ చేస్తారని అయితే చెప్తున్నారు. ఇంకా బయోమెట్రిక్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారు. అప్గ్రేడ్ అయిన తర్వాత మనం అవి కంప్లీట్ చేయాలని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిజ జీవిత లావాదేవీలు రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉపయోగంగా ఉంటాయి. ఇక్కడ మన ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో అవి. కాబట్టి ఈ పేమెంట్స్ అనేవి త్వరలోనే మనకి రాబోతున్నాయి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టోకెన్ అండ్ నెట్వర్క్ ఎకనామీ గురించి అయితే చెప్పారు. ఇక్కడ టోకెన్ బర్నింగ్ గురించి అయితే చెప్తున్నారనమాట. సెప్టెంబర్ 2025లో 10 crores పైగా 10 కోట్లకి పైగా ఇక్కడ ITLG టోకెన్స్ని బర్న్ చేశారని అయితే చెప్తున్నారు.
యాక్టివ్ కానీ నోట్స్ నుంచే ఎక్కువగా బర్న్ అయ్యాయని అయితే చెప్తున్నారు అనమాట. అంటే కొంతమంది జాయిన్ అయ్యారు కానీ సరిగ్గా యాక్టివ్గా అయితే లేరు కాబట్టి వాళ్ళ టోకెన్స్ని బర్న్ చేయడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఇంకా ట్రెజరీ రిజర్వ్ గురించి కూడా చెప్పారనమాట. అంటే ఆ లిస్ట్ గురించి అలాగైతే కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఐటీఎల్జీ మరియు ఐటీఎల్కి సంబంధించి కంపెనీలు, ఇన్స్టిట్యూషన్స్ తమ రిజర్వ్ అసెట్ని ఉంచుకున్నారు. ఇది డిసెంబర్ 25లో జరిగింది. అఫీషియల్గానే జరిగింది కదండి, మొన్న మనకు తెలుసు కదా. లిస్ట్ అయితే మనకి డిసెంబర్ 28న రావడం అయితే జరిగిందనమాట. ఇంకా నెట్వర్క్ యాక్టివిటీ గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. Q3 ఇంటర్లింక్ యాక్టివిటీ గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ సొలోనా వంటి పెద్ద చైన్స్ కంటే ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట మన ఇంటర్లింక్ అనేది. కాబట్టి చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎకోసిస్టమ్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందనేది చూసుకుంటే ITLX వ్యాలెట్ లాంచ్ దీనికి సంబంధించి ఎథీరియం కానీ, BNB కానీ, ఇంకా పాలిగాన్, సొలోనా ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయని అయితే చెప్తున్నారు. అది కూడా అఫీషియల్గా చెప్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత బాగా గ్రో అవుతుంది అనేది. ఇంకా ఇంటర్లింక్ మినీ యాప్స్ కానీ, గేమ్స్ కానీ, డెవలపర్స్ టూల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, పెరుగుతున్నాయని అయితే చెప్తున్నారు. ఇంకా AWS పెద్ద ఇన్స్టిట్యూషన్స్తో భాగస్వామ్య పార్ట్నర్షిప్స్ అనేవి కూడా ఉంటున్నాయి. ఇంకా అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్స్ కానీ, రెఫరల్స్ కానీ, డైలీ చెక్ ఇవన్నీ కూడా చాలా బాగా యూజర్ యాక్టివిటీ అనేది యాక్టివ్గా ఉన్నారని అయితే చెప్తున్నారనమాట. ఇప్పుడు వరకు ఇవైతే చెప్పేశారు. ఇప్పుడు నుండి మెయిన్ అనమాట. ఇప్పుడు మన లిస్టింగ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట ఈ పోస్ట్లో. అవి చూద్దాం. ఇక్కడ 2026కి ఇంటర్లింక్ ప్లాన్స్ అనేవి చెప్పారు. ఇక్కడ పెద్ద టార్గెట్స్ ఏంటి అని అంటే 1 కోటి పూర్తిగా వెరిఫైడ్ అయిన తర్వాత ప్రపంచంలో అతిపెద్ద డీసెంట్రలైజేషన్ ఐడెంటిటీ నెట్వర్క్గా మన ఇంటర్లింక్ అనేది ఉండబోతుందని అయితే చెప్తున్నారు. ఆ తర్వాత ఇంటర్లింక్ కార్డ్ పేమెంట్స్ అనేవి రాబోతున్నాయి. అప్పుడు మనం రియల్ వరల్డ్లో ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంకంతేకాకుండా లిస్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 2026లోనే ఖచ్చితంగా లిస్టింగ్ అవుతుంది. దానికి ముందు ఆడిట్స్ కానీ, DAO గవర్నెన్స్ కానీ వీళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, కొన్ని వర్క్స్ అని అయితే చెప్తున్నారు. ఇంకంతేకాకుండా ఏంటంటే మనకి లిస్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ టార్గెట్ 1 crore కంప్లీట్ అయిన తర్వాత అయితే లిస్టింగ్ అనేది చెప్పారండి. ఆ 1 crore అనేది మార్చ్ లోపల చేస్తే, అంటే మన మీదే డిపెండ్ అయిందనమాట టార్గెట్ కూడా. మనం ఎంత బాగా కమ్యూనిటీని ఫాస్ట్గా గ్రో అయ్యేలా చేస్తే అది త్వరగా లిస్టింగ్ అనేది అవుతుంది. అప్పుడు మార్చ్ కల్లా కూడా లిస్టింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు 80 లక్షలైనా సరిపోతుంది ఓకే అని అనుకుంటే మార్చిలోనే లిస్టింగ్ అనేది అవుతుంది. ఒకవేళ కొంచెం డిలే అయ్యి ఈ కమ్యూనిటీ అనేది కొంచెం స్లోగా గ్రో అయింది అనుకోండి, మనకి ఏప్రిల్ కానీ మే కానీ పట్టే టైం అనేది అవుతుందని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకంతేకాకుండా ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే యుఎస్కి సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అవ్వడానికి ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నారని అయితే చెప్తున్నారు. అంటే యుఎస్ స్టాక్స్లో కనుక లిస్ట్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అప్పుడు లిస్టింగ్ ప్రైస్ $3 అయినా సరే అవ్వచ్చు అనమాట, లక్ బట్టి చూసుకుంటే. ఇంక ఈ లోపల ఇంకా పెద్ద ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా వాళ్ళ యొక్క ట్రెజరీని కనుక ఇక్కడ స్టోర్ చేసుకోవాలని ముందుకు వస్తే చాలా బాగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. మనమైతే మినిమం $1 అనేది ఎస్టిమేషన్ అనేది వేసుకుందాం. ఆ టైంకి పెరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి ఇప్పుడు హాల్వింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హాల్వింగ్ అంటే ఏంటనేది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. హాల్వింగ్ అంటే ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నట్లయితే మన ఇంటర్లింక్లో కాయిన్ ప్రైస్ అనేది పెరిగే విధంగా కొన్ని సెట్టింగ్స్ అనేవి చేస్తారనమాట. దాంట్లో భాగంగా హాల్వింగ్ అనేది ఒక యాక్టివిటీ అనే చెప్పుకోవాలి, సింపుల్గా అర్థం అవ్వాలంటే. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే 50% టోకెన్స్ని అయితే తగ్గిస్తారు. ఎందుకంటే టోకెన్స్ విచ్చలవిడిగా ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకోండి, అందరి దగ్గర చాలా ఉన్నాయనుకోండి, దానికి వాల్యూ అయితే ఉండదు. ఎంత తక్కువ టోకెన్స్ ఉంటే అంత ఎక్కువ వాల్యూ అనేది ఉండే విధంగా అయితే ఉంటుందన్నమాట దేంట్లో అయినా సరే. ఇప్పుడు బిట్ కాయిన్స్ చూసుకుంటే బిట్ కాయిన్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సప్లై అనేది, వాటికి వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన ఇంటర్లింక్లో కూడా అంతే, ఎక్కువ ఉన్నాయనుకోండి వాటికి వాల్యూ ఉండదు, తక్కువ ఉండే విధంగా వీళ్ళు ఈ హాల్వింగ్ ప్రాసెస్ని అయితే తీసుకురాబోతున్నారు. అప్పుడు మనం మైనింగ్ సెషన్లో చూసుకుంటే 50% టోకెన్స్ అనేవి మనకి తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు
ఒక మైనింగ్ సెషన్లో ఒక 500 టోకెన్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ 500లో 250 మాత్రమే వస్తాయి హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత. ఇది మనకి హాల్వింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా 10 డేస్ అయితే అయింది. ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఈ రోజైనా స్టార్ట్ అవ్వచ్చు, మనం చెప్పలేము. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే వీలైనన్ని హాల్వింగ్కి ముందే మనం ఎక్కువ టోకెన్స్ అనేవి సంపాదించుకోవాలన్నమాట. ఎక్కువ రిఫర్స్ చేయడం కానీ, ఎక్కువ యాక్టివిటీ చేయడం కానీ, యాక్టివ్గా ఉండడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలండి మనమైతే. ఇంకా హాల్వింగ్ తర్వాత 50% టోకెన్స్ అనేవి తగ్గిపోతాయి అనేది మనకైతే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ అప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, సరే మరి ఇండైరెక్ట్కి డైరెక్ట్కి 500 అలా 250 వస్తున్నాయి కదండి, మరి వాటిల్లో కూడా చేంజెస్ ఉంటాయని అయితే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. డైరెక్ట్గా ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు మనకి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. హాల్వింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 500 డైరెక్ట్ టోకెన్స్ అనేవి మనకు వస్తున్నాయి. మన కోడ్ ఎవరైనా సరే యూజ్ చేసుకుంటే మనకి 500 టోకెన్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి. అవి హాల్వింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి 250 మాత్రమే వస్తాయి డైరెక్ట్ రెఫరల్కి. ఇంకా ఇండైరెక్ట్ రెఫరల్కి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ హాల్వింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 250 వస్తున్నాయి. దాంట్లో ఆఫ్ అయితే మనం ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి, అంటే 125 మాత్రమే వస్తాయి అన్నమాట. ఎంత తగ్గిపోతున్నాయి అనేది మనం అయితే గమనించి వీలైనంత వరకు ఎక్కువ ఇప్పుడు మనం డైరెక్ట్ రెఫరల్స్ కానీ యాక్టివ్గా ఉండటం కానీ చేయాలి. సెషన్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేసుకోండి మీరు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మనకి హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా టోకెన్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఈ లోపల వీలైనన్ని ఎక్కువ సంపాదించుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.